ఇవాళ ఎంతసేపు కలెక్టర్ గారు రావాలని అడిగితే కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర మరి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కూడా సరైన ఆన్సర్ లేదు. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేసినాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తడిసిన మొలకెత్తిన రంగు మారిన తప్ప తాలు ఉన్నా కూడా ఒక్క ధాన్యం గింజ లేకుండా పూర్తిగా కొనుగోలు చేసి మరి రైతును ఆనాడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి వాళ్ళ రైతును ద్రోహం చేసి రైతుకు వెన్నుపోటు పొడిచి రైతు నట్టి విరిచి ఇవాళ రైతును రోడ్డు పాలు చేసి రైతుల ఆత్మహత్యకు మరి ఇవాళ బాధ్యత పూర్తి స్థాయిలో వహించాలని నిన్నటికి నిన్న ధాన్యాన్ని ఆరబోసుకుందామని మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉంటే అకాల వర్షం పడి పిడుగులు పట్టి వడగళ్ళ వానబడి ఆ ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉంటే పిడుగుపడి పాపం రైతు అక్కడికక్కడే చనిపోయింది. ఈ యొక్క రైతు హత్యకు కారణం ఇవాళ రేవంత్ రెడ్డి గారే, రైతు చావుకు కారణం రేవంత్ రెడ్డి గారే. కానీ వాళ్ళ రైతులు మళ్ళీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరిగినాయో, ఆకలి చావులు జరిగినాయో తిరిగి అదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలోనేమో ఆయన ఒకటి చెప్పిండు, మేము తప్ప ఉన్నా తాళ్ళు ఉన్నా అన్నీ ఉన్నా కొంటామని చెప్పడం జరిగింది. ప్రతి ధాన్యం కింద